बाहरी शरीफ पुलिस स्टेशन में रचाकोंडा सिक्योरिटी काउंसिल की जानिब से एक प्रोग्राम मुनक़्क़िद किया गया। इस प्रोग्राम में डीसीपी शी टीम शेख कलीमा की निगरानी में भरोसा सेंटर में जलपली म्यूनसिपालिटी इलाके की 36 खवातीन में स्नादात और सिलाई मशीन तकसीम किए गए। DRDA की जानिब से ये प्रोग्राम में सिलाई की ट्रेनिंग हासिल करने वालों में सिलाई मशीन दी गई। इस मौके पर चीफ गेस्ट वज़ीर तालीम श्रीमती सबिता अंदर रेड्डी थी। कमिश्नर ऑफ DS चौहान, LB नगर ACP संतप्रीत सिंह, जलपली म्यूनसिपालिटी चेयरमैन अब्दुल्ला बिन अहमद सादी, जलपली म्यूनसिपालिटी कमिश्नर N वसंता और BRS और MLA के काउंसलर्स मौजूद थे। इस कार्यक्रम की खुसूसी मेहमान हमारे ऑनरेबल मिनिस्टर ऑफ एजुकेशन सविता इंदर रेड्डी मैडम, जो हमारे तेलंगाना सरकार की तेलंगाना हुकूमत की जो एक विज़न है हमारे ऑनरेबल KCR साहब का, मुख्यमंत्री साहब का, उसके हिसाब से महिलाओं को भद्रता ही नहीं, उनको एक मकसद और उनको एक अपने पैरों पर खड़ा होने का एक नज़रिया जो हमारे सरकार का है, उसके तहत जो ऑनरेबल मिनिस्टर मैडम ने आके हमारे इस पूरे कार्यक्रम को सपोर्ट किया। एक्चुअली वो हमारा धन्यवाद दे रही हैं, शुक्रिया अदा कर रही हैं। सबसे पहले मैडम का शुक्रिया अदा करना चाहिए, क्योंकि हमने सिर्फ ट्रेनिंग दी है, उन लोगों को ये सिलाई मशीन मुहैया कराने के साथ साथ, और आज ही इसी स्टेज से जो मैडम ने अनाउंस किया है कि जो जलपल्ली म्यूनिसिपैलिटी के अंदर किया गया था, जिस कार्यक्रम का सामने कहा ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఇక్కడ ఉన్న మహిళలకందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఈరోజు సర్టిఫికేట్స్ ఇస్తూ వాళ్ళకి మిషన్స్ ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. గౌరవ CP గారు చౌహాన్ గారు, అదేవిధంగా DCP గారు, ఇక్కడ ఉన్న ACP గారు అండ్ CA గారు, వాళ్ళ టీం అందరికీ, వారందరికీ వారితో పాటు సావిత్రి గారు అండ్ లతా గారు, వాళ్ళ టీం వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. PDDRD నుండి సహకారం అందించిన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అందరూ ఫ్రెండ్లీ పోలీస్గా ఉండాలి, ప్రజల అవసరాలను గమనిస్తూ ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే మహిళల భద్రత పట్ల ప్రత్యేకమైన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ కుటుంబానికి ఆసరగా ఉండాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇలా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి అభినందిస్తూ, ఈరోజు ట్రైనింగ్ తీసుకున్న లేడీస్ అందరికీ కూడా దాదాపుగా 36 మెంబర్స్ ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకున్నారు. వారందరికీ కూడా మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మిషన్స్ తీసుకెళ్ళి ఏదో ఇంట్లో పడేయడమే కాకుండా, ఏదో కుటుంబం సంబంధించిన వాళ్ళమే స్టిచ్చింగ్ చేయడమే కాకుండా వాళ్ళకు ఉపాధి దొరకాలనే ప్రయత్నం ప్రభుత్వం నుండి చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన డ్రెస్ల స్టిచ్చింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ DO గారికి చెప్పి వాళ్ళకి ఇక్కడ ఉన్న ట్రైనింగ్ తీసుకున్న లేడీస్కి ఇప్పించడం జరుగుతుంది. అదే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా అలీప్ లాంటి సంస్థలు ఉంటారు, వాళ్ళతో కూడా టైఅప్ చేసి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపాధి దొరికే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుందని మనవి చేస్తూ, మరొకసారి CP గారికి వాళ్ళ టీం అందరికీ మనస్ఫూర్తి అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలందరూ పొదుపు చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే పొదుపు తీసుకొని IKP డాక్రా గ్రూప్ సంబంధించిన లేడీస్ అంతా ఏదో ఎక్కడో ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఒక రంగారెడ్డి జిల్లాలోనే 3500 మంది లేడీస్ వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులతో సంబంధం లేకుండా శ్రీనిధి ద్వారా 1 లక్ష రూపాయలు అదనంగా లోన్ తీసుకొని 3500 మంది ఈరోజు స్వంతగా వాళ్ళు చిన్న షాపులు పెట్టుకోవడమో ఏదో ఒక రకంగా ఉపాధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా భవిష్యత్తులో ఏ లేడీ ముందుకు వచ్చినా కూడా శ్రీనిధి ద్వారా అదనంగా వాళ్ళకు అవకాశం కల్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే ప్రయత్నం చేస్తాం. తొందరలో జల్పల్లికి సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఇక్కడ ఉన్న లేడీస్. अस्सलामुअलैकुम, हेलो, हाय, आदाब एवरीवन। दोस्तों, मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज और देखते रहिए TNT न्यूज। थैंक यू।